మామిడి పండిస్తున్న రైతులకు నా యొక్క అనుభవాన్ని కొద్దిగా తెలియజేస్తాను. ఈ యొక్క మర్మాన్ని ఇంతవరకు ఏ సైంటిస్టులు కూడా బయలుపరచలేదు. అయితే మన మామిడి తోటలకు గోలికాయ సైజు అయ్యేదాకా నీళ్లు పెట్టొద్దని చాలామంది రైతులు ఇంకా నిపుణులు చెప్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. ఎందుకంటే ప్రస్తుతము గతంతో పోల్చుకుంటే ప్రస్తుతము భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోయినవి. పూర్వము ఒక 10 అడుగులు 5 అడుగులు ఎక్కడ తవ్వినా నీళ్లు పడేవి. కనీసం 20 అడుగుల లోతునైనా కూడా నీళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు 200 నుంచి 1000 అడుగుల వరకు తవ్వి నీళ్ళను తోడి మనం పంటలు పండిస్తున్నాం. కాబట్టి మామిడి చెట్లకు ఈ సమయం దాకా నీళ్లు ఇవ్వకపోవడం వల్ల అది మగ పూల శాతం ఎక్కువగా పెరిగి మనకు పింద కట్టదని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే సమృద్ధిగా మొక్కకు నీరు ఉంటుందో అక్కడనే ఈ యొక్క పిందెలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఏర్పడ్డాయని నా యొక్క అనుభవం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పక్కనే పొలం, అంటే ఈ వేసంగి నాట్లు ఇప్పుడు వేయడం జరిగింది. దీనికి నెల ముందు నుంచి నీళ్లు పెట్టి దమ్ము చేయడం జరిగింది. ఇంతకు ముందు వర్షాకాల పంటకు అంటే గత 2 నెలల ముందు, అంటే 3 నెలల ముందు దాకా నీళ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ మొక్కకు సమృద్ధిగా నీరు అంటినా కూడా ఈ పూత మీద పింద మీద ఎలాంటి ప్రభావం పడలేదు. కాబట్టి సమృద్ధిగా మామిడి చెట్లకు నీరు ఇవ్వాలన్నదే నా అనుభవంలో తేలింది. నేనైతే సమృద్ధిగా కాకపోయినా పూత కొంచెము వెళ్ళినప్పటి నుంచే తగినంత నీరు పెట్టి మొక్కలకు నీటి ఎద్దడి అనేది లేకుండా చూడడం జరుగుతుంది. మీ యొక్క నేలలు, మీ పంట, మీరు చేసే విధానాన్ని బట్టి వేరుగా అయి ఉండొచ్చు, కానీ ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే.